హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి ఏపీలో పీజీ మెడికల్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. సో దట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇక మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్కి సంబంధించి ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ఏవైతే పీజీ సీట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అండ్ 23వ తారీఖు మనకి లాస్ట్ డేట్ ఉంది వితౌట్ లేట్ ఫీజు. అండ్ విత్ లేట్ ఫీజు అయితే మీరు 26th వరకు కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ డేట్స్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకోకుండా అంటే జస్ట్ ఏ కేటగిరీకి మాత్రమే బి కేటగిరీకి మాత్రమే చేసుకొని, అంటే ఇక్కడ మీకు తెలుసు కదా, బీలో మళ్ళీ S1A S1B అని ఇలా 2 రకాలు ఉంటాయి. సో వాళ్ళు ఎన్ఆర్ఐకి లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాకి అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే తర్వాత అయితే 10,000 రూపీస్ లేట్ ఫీజుతోని చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడైతే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. సో కావాలనుకున్న వాళ్ళు అది కూడా కలిపి చేసేసుకోండి. ఇకపోతే మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే 276 ఉండాలి. అదేవిధంగా జనరల్ పీడబ్ల్యూడి అయితే మనకి 255 ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 235 ఉండాలన్నమాట. అవుట్ ఆఫ్ 800 స్కోర్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అనమాట, అంటే క్వాలిఫై అయినట్లు నీట్ పీజీ. సో అదేవిధంగా ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st జూలై 2025. ఓకే. సో ఇక మనకి రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే ఈ బీ కేటగిరీలో అంటే కాలేజీలో ఉన్నటువంటి 50% సీట్స్ ఈ బీ కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో దాంట్లో మనకి మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బీలో S1 25% ఉంటుంది. అదేవిధంగా సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా అంటారు, దాన్నే S2 అంటారు, దాంట్లో 15% ఉంటాయి. ఇంకా కేటగిరీ సి ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది, S3 అనమాట ఇది. సో దీంట్లో 10% సీట్స్ ఉంటాయన్నమాట. సో ఈ మూడిట్లో మీరు దేనికైనా సరే సీట్ తీసుకోవాలి, ఏ కేటగిరీ ఏ కోటాలో సీట్ తీసుకోవాలనుకున్నా సరే కంపల్సరీ మీరు ఈ స్కోర్స్ ప్రకారంగా క్వాలిఫై అయి ఉండాలి ఒకటి. రెండోది రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ చేసుకొని ఉండాలన్నమాట. ఇక మనకి ఈ 2 కండిషన్స్ మీరు మీట్ అయినట్లయితేనే మీరు కౌన్సిలింగ్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ సీట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అది రిజిస్ట్రేషన్ చేయాలంటే క్వాలిఫై ఉండాలి. సో చూసుకొని జాగ్రత్తగా మీరు ఫాలో అవుతుండండి. ఇంకా పోతే మనకి సబ్ కేటగిరీ 1లో S1A అండ్ S1B అని మనకి 2 ఉంటాయి కదా. దాంట్లో వచ్చేసి మనకి S1A వచ్చేసి 15%, అంటే దీన్ని ఆల్ ఇండియాలో నుంచి ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇకపోతే 15% కాకుండా ఇంకా 85% రిజర్వేషన్ ఇది లోకల్ క్యాండిడేట్స్కి అనమాట. సో ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో AU/SVU క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఓకే. సో ఇక లోకల్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. ఒకసారి మీరు గోత్రూ అవ్వండి. ఇంకా డీటెయిల్గా కావాలి అని అంటే మీరు మన వీడియో కింద కామెంట్స్లో అడగండి, లేదనంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో వాట్సాప్లో కూడా మీరు చేయొచ్చు. సో ఇక మనకి రిజిస్ట్రేషన్ ఫీజు తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. వితౌట్ లేట్ ఫీజు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అయితే విత్ ఇన్ ఏపీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు 6,000 పే చేయాల్సి ఉంటుంది. ఇన్ అడిషన్ టు ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వెరిఫికేషన్ ఫీజు ఏమీ లేదు. 6,000 టోటల్ అనమాట వీళ్ళకి. అదర్ దాన్ ఏపీ అయితే ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా 6,000 ప్లస్ 3,000 కూడా పే చేయాలి, అంటే 9,000 రూపీస్ అవుతుంది. ఇక అవుట్ సైడ్ కంట్రీ ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో వాళ్ళు 6,000 ప్లస్ 7,000 13,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి ఇది మనకి 23వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది, మధ్యాహ్నం 3 గంటల వరకు. దాని తర్వాత మళ్ళీ ఎవరైనా ఆ డేట్ దాటిన తర్వాత అప్పటిదాకా చేయలేదు, తర్వాత చేసుకోవాలి అని అనిపిస్తే చేసుకోవాలనుకుంటే మీకు 26th వరకు టైం ఉంది. సో దానికి సంబంధించినటువంటి లేట్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అపార్ట్ ఫ్రమ్ ద అబవ్ మెన్షన్డ్ ఫీజెస్ ఇక్కడ విత్ ఇన్ ఏపీ అయితే 6,000 ప్లస్ లేట్ ఫీజు 20,000. అందరికీ కూడా లేట్ ఫీజు 20,000. ఓకే. విత్ ఇన్ ఏపీలో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కానీ, అవుట్ సైడ్ ఏపీ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కానీ, అవుట్ సైడ్ కంట్రీ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కానీ ఇవైతే యాజ్ టీజ్గా ఇక్కడ పైన చూపించినటువంటి ఈ
ఫీజులే ఉంటాయి. వాటికి తోడు ఇంకొక 20,000 ఎక్స్ట్రా, అనవసరంగా 20,000 ఎందుకు ఎక్స్ట్రా కట్టుకోవాలి అని అనుకుంటే 23 తారీఖు లోపు మీరు ముందే రిజిస్టర్ చేసేసుకున్నట్లయితే మీకు ఆ పెనాల్టీ అనేది ఉండదు. Okay, then all the selected candidates shall pay the non-refundable university fees. ఇది 49,600 రూపీస్ ఉంటుంది. మీకు సీట్ వచ్చినట్లయితే మీరు ట్యూషన్ ఫీజు యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి. ఇది 49,600. ఇది నాన్ రీఫండబుల్ అనమాట, మళ్ళీ మీకు రాదు. సో ఇది పే చేసిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇకపోతే మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది కోర్సు క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే ఫీజ్ ఫర్ బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీట్స్, ఇదేమో సి కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా. సో క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే 9,93,600 ఉంటుంది. అదే మనకి ఎన్ఆర్ఐ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ అయితే 57,50,000 వరకు ఉంటుందన్నమాట. సో పారాక్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే 3,10,500. అదే సి ఆర్ ఇన్స్టిట్యూషనల్ కోటా అయితే 17,25,000. అదేవిధంగా ప్రీ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే 1,40,760 రూపీస్ బి కేటగిరీకి. అదే సి అండ్ ఇన్స్టిట్యూషనల్ అదే ఎన్ఆర్ఐ ఆర్ ఇన్స్టిట్యూషనల్ కోటా అయితే 9,20,000 మనకి ట్యూషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఇవి మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ వీళ్ళు నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు. నంబర్స్కి రెస్పాన్స్ లేకపోతే మీరు ఈమెయిల్ కూడా పెట్టవచ్చు. సో ఇది కాకుండా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ యూజర్ మాన్యువల్ కూడా మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. నేను కింద మన డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ డాక్యుమెంట్ది. అదేవిధంగా మనకి ప్రాస్పెక్టస్ కూడా ఉంది. దీంట్లో మొత్తం ఇది 25 పేజెస్ ప్రాస్పెక్టస్, క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ మనం ఇప్పటివరకు ఓన్లీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చూసాము. బట్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు కావాలి అని అంటే ఇది కూడా గో త్రూ అవ్వచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మన వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. సో తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇంకొకటి, మీకు ఏదైనా గైడెన్స్ కావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, లేదు ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలి, లేదంటే పి కేటగిరీ ఆర్ సి కేటగిరీకి సంబంధించిన ఎటువంటి హెల్ప్ అయినా కావాలి ఏదైనా అంటే తప్పకుండా మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి మెసేజ్ చేయండి మీ రిక్వైర్మెంట్ అండ్ డీటెయిల్స్. సో తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.